నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే స్టాక్ మార్కెట్లు ఇవాళ ఎలా కదిలాయి? పెట్టుబడిదారుల సంపద ఎంత మేర పెరిగింది? ఏ రంగాలు లాభాలు నిలిచాయి? ఏ సెక్టార్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి? అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ముడి చమురు ధరల మార్పులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి విలువల హెచ్చుతగ్గులు ఇవన్నీ భారత మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపించాయి? మార్కెట్ను ప్రభావితం చేసే ప్రధాన వార్తలేంటి? పెట్టుబడిదారులు దేనిపై దృష్టి పెట్టాలి? ఈ అన్ని అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించేందుకు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మార్కెట్ నిపుణులు అజయ్ తల్లూరి గారు. నమస్తే అండి అజయ్ గారు. నమస్తే మేడం. ఈ రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? ఈ రోజు మార్కెట్ వచ్చేసరికి స్లైట్ పాజిటివ్ నెగిటివ్ మధ్య ఇవాళ ఎక్స్పైరీ డే మేడం. యాక్చువల్ గా మార్కెట్ వచ్చేసరికి నిఫ్టీ 50 వచ్చేసరికి 12 పాయింట్స్ ప్లస్ లో ఉంది. సన్సెక్స్ వచ్చేసరికి 38 పాయింట్స్ ప్లస్ లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనకి హోర్మోజ్ అనేది మనకి ఇంత మటుకు ఓపెన్ కాలేదు. క్రూడ్ ఆయిల్ మాత్రం మనకి యాక్చువల్గా ఏంటంటే యుద్ధం ఒక 13 డేస్ 10 డేస్ మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి మార్కెట్స్ పరంగా మనకి మొమెంటం స్టార్ట్ అయింది. మొమెంటం అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి మనకి $85 మధ్య మనకి ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మనకి మెయిన్ ఏంటంటే విక్స్, ఇండియా విక్స్ వచ్చేసరికి 12.65 అంటే మనకి నెగిటివ్ ఉంది, మనకి మార్కెట్ పాజిటివ్. ఇది క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి 85.28 ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా -0.68, ఇది కూడా మన మార్కెట్ పాజిటివ్. మనకి యుఎస్డి అన్నారు స్లైట్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 95.91 అంటే డాలర్ స్ట్రెంత్ గానే ఉంది. అది ఓకే, స్లైట్ బిట్ నెగిటివ్. మనకి సిల్వర్ వచ్చేసరికి -3% పడింది. గోల్డ్ వచ్చేసరికి -1.32 పడింది. స్టాక్స్ వచ్చేసరికి కొన్ని స్టాక్స్ బాగా మొమెంటం ఇచ్చినాయి. ఇవాళ కోఫోర్జ్ వచ్చేసరికి బాగా పెరిగింది. ఇవాళ టీసీఎస్ ఒకటి బాగా పెరిగింది. టీసీఎస్ వచ్చేసరికి 4.72 పెరిగింది. టెక్ మహీంద్రా 3.49 పెరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీ 3.22 పెరిగింది. ఇటర్నల్ 3% పెరిగింది. నెస్లే ఇండియా వచ్చేసరికి 2.83 పెరిగింది. అంటే మెయిన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇవాళ ఐటీ సెక్టర్ ఒకటి బాగా పెరిగిపోయింది మేడం. కోఫోర్జ్ వచ్చేసరికి 9.85 ప్లస్ అయింది. లోదా 7.35 పెరిగింది. ఈ క్లాస్ వచ్చేసరికి 5.87 పెరిగింది. టోటల్ ఓవరాల్ గా వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చేసరికి 3.34 మనకి ప్లస్ లో ఉంది. రిటైలింగ్ 1.5% పెరిగింది. టెలికమ్యూనికేషన్ వచ్చేసరికి -3.08% మనకి పడింది. అంటే కొన్ని సెక్టర్స్ బాగా పికప్ అయినాయి, కొన్ని సెక్టర్స్ మనకి డౌన్ అయినాయి. మెయిన్ ఏంటంటే సాఫ్ట్వేర్ మనకి డౌన్ అయిపోయింది అనుకున్న టైంలో ఈ రోజు మనకి మాక్సిమం అన్ని సెక్టర్లో మనకి పికప్ అయినాయి. కోఫోర్జ్ మనకి హై గ్రోత్ మనకి ఇవాళ అరౌండ్ 9.85% మనకి పికప్ అయింది. ఇవాళ ఫుల్ స్ట్రాంగ్ సెక్టర్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ మేడం. ఓకే అజయ్ గారు, మరి ఈ రోజు ఏ సెక్టర్ బాగుంది అనుకోవచ్చు అంటారు? ఈ రోజు వచ్చేసరికి మనకి హై గ్రోత్ హై మొమెంటం ఉన్న సెక్టర్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ బాగా మొమెంటం ఉంది మేడం. సాఫ్ట్వేర్ వెరీ స్ట్రాంగ్ ఉంది ఈ రోజు. సాఫ్ట్వేర్ ఒకటి బాగుంది. రిటైలింగ్ వచ్చేసరికి 1.5% పెరిగింది. రియాలిటీ కూడా 1.27 పెరిగింది. ఈ మూడు సెక్టర్లు హెవీ స్ట్రాంగ్ ఉంది. అంటే హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ వెరీ స్ట్రాంగ్ ఉంది మనకి ఈరోజు. ఓకే, ఇన్వెస్టర్స్ దేని మీద ఫోకస్ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా వచ్చేసరికి మనం ఫస్ట్ నేను చెప్తాను ఉన్నా మేడం. యాక్చువల్గా మార్కెట్ లో మొమెంటం ఇప్పుడు యాక్చువల్గా స్టాక్ మార్కెట్ వచ్చేసరికి 23,800 నుంచి 24,500 రేంజ్ అంటే ఆ జోన్ మధ్య మనకి గేమ్ అనేది ఆడుతా ఉంది. 23,800 మనకి బిలో మన వెళ్ళింది. 23,600 దాకా టచ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 24,000 టచ్ అయింది. అక్కడి నుంచి ఇంకో 500 పాయింట్స్ మనకు పెరగచ్చు. మెయిన్ ఏంటంటే ఆ జోన్స్ మనం కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక 23,800 మనకి బిలో వెళ్తే కనుక మార్కెట్ 100% మన డౌన్ ట్రెండ్ అయింది. 24,200 నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,500. ఈ మధ్య మనకి జోన్స్ మధ్య మనకి ఈ బిట్వీన్ మధ్య మనకి గేమ్ ఆడుతూ ఉంటారు మేడం. మార్కెట్ లో డౌన్ అయినప్పుడు 100% మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుని మనం మార్కెట్ లో ఎగ్జిట్ అవ్వాలి. మార్కెట్ మళ్ళీ పీక్ లెవెల్కి వస్తున్నప్పుడు స్ట్రాంగ్ మూమెంట్ ఉన్నప్పుడు 24,500 దాటి 1-2 డేస్ కనుక సర్వే అయితే కనుక 100% మన మార్కెట్ మొమెంటం తీసుకుంటే అక్కడి నుంచి మనకి స్ట్రాంగ్ మొమెంటం అయింది. మెయిన్ ఏంటంటే మనకు ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే ఈరోజు హైయెస్ట్ ఫెచ్చింగ్ పాయింట్ క్రూడ్ ఆయిల్ $85 ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ మన $100 రీచ్ అయింది. ఇది కనుక కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ అయ్యి మనకి బిలో 70 కనుక వస్తే కనుక మన మార్కెట్ లో మనం భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. అజయ్ గారు, ఈ క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం మార్కెట్ పై ఎలా ఉంటుంది అనుకోవచ్చు అంటారు, భారత మార్కెట్లపై? మేడం యాక్చువల్ గా మొన్న మనకి ఎగ్జాక్ట్ మనకి $70 కి బిలో వచ్చినప్పుడు మన మార్కెట్ అంతా పికప్ అవుతుంది, వెరీ స్ట్రాంగ్ అనుకున్నాము. మళ్ళా ట్రంప్ గేమ్ ఆడారు. ట్రంప్ గేమ్ ఆడితే మళ్ళీ సేమ్ $70 నుంచి ఆల్రెడీ మనకి $100 రీచ్ అయింది.
మళ్ళీ ఇప్పుడు ఒక 10 days 13 days మళ్ళా మేము రిలీఫ్ ఇస్తున్నామని చెప్తున్నారు. మళ్ళా క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి మనకి $85 డౌన్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే హార్మోజ్ అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసి ఓపెన్ అయిపోతుందో, యుద్ధ భయాలు లేకుండా మనకి క్రూడ్ సప్లై అనేది బాగా హెవీగా ఉంటుందో, మనకి క్రూడ్ $70 బిలో వస్తే కనుక మన మార్కెట్ 100% పికప్ అవుతుంది. ఇందులో మనం భయపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. అంటే ప్రాఫిట్ బుకింగ్ ఉన్న పొజిషన్ ప్రెజెంట్ ఉందనుకోవచ్చు అంటారా? ఎవరికైనా సరే చాలా మంది 100% మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మార్కెట్ లో డౌన్ యావరేజ్ అనేది మేము యాక్చువల్ ఈ రోజు క్లారిటీ చెప్తున్నా. యావరేజ్ అనేది 200 EMA 20 EMA అబోవ్ ఉన్నప్పుడు పిరమిడ్ యావరేజింగ్ చేయొచ్చు. అన్ని లెవెల్స్ బిలో ఇప్పుడు 5, 10, 50, 200 100 మూవింగ్ యావరేజ్, ఆల్ మూవింగ్ యావరేజ్ అన్ని డౌన్ అయినప్పుడు దయచేసి ఎనీ స్టాక్ వాట్ ఎవర్ యావరేజింగ్ అనేది చేయొద్దు. పిరమిడ్ యావరేజింగ్ అంటే 100% మనకి 200 అబోవ్ ఉండాలా, 20 మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉండాలా. 100% పిరమిడ్ యావరేజింగ్ అనేది పెరిగేటప్పుడు మాత్రం చేయండి. డౌన్ అయ్యేటప్పుడు డౌన్ 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 అవుతున్నప్పుడు 80% మనం యావరేజింగ్ అనే కాన్సెప్ట్ చేయకూడదు మేడం. ఓకే. అజయ్ గారు, మరి ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరిస్థితి అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? మేడం, స్టాక్ మార్కెట్ లో మనకి మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ డివైడ్ చేసుకొని ఖచ్చితంగా మార్కెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, మార్కెట్ పడినప్పుడల్లా ఒకవేళ స్టాక్ మార్కెట్ మీద ఐడియా లేదు అంటే కనుక మెయిన్ ETF రూట్ లో వెళ్ళండి, మ్యూచువల్ ఫండ్ రూట్ లో వెళ్ళండి. 100% మనకు సేఫ్ సైడ్ ఉంటుంది మనీ. ఎందుకంటే ఇప్పుడు ETF ఎందుకు చెప్తామంటే నిఫ్టీ 50 టోటల్ 50 కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లార్జ్ క్యాప్. మిడ్ క్యాప్ వచ్చేసరికి జూనియర్ బీస్ వచ్చేసరికి మనకు కూడా అది చాలా బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇచ్చింది. లాంగ్ టర్మ్ మనకి గ్రోత్ కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ జూనియర్ బీస్ వచ్చేసరికి సూపర్ రిటర్న్ ఇచ్చింది మేడం. లాంగ్ టర్మ్ వచ్చేసరికి అరౌండ్ 15% అబోవ్ మనకి రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు గత 5 years ట్రాక్ రికార్డ్ మనకు చూస్తే కనుక మనకి ఎగ్జాక్ట్ మనకి 91% మనకి రిటర్న్ ఇచ్చింది మన 5 years లో. సూపర్ రిటర్న్ అది. అంటే మేము 1 month కి 2 months కి లేకపోతే 5 months కి నేను చెప్తలేదు. లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఇప్పుడు జూనియర్ బీస్ మనం ఎవ్రీ డిప్ లో మనం కొనుక్కోవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకొని ప్రాఫిట్ రేంజ్ పెట్టుకొని మనం ప్రాఫిట్ రంగా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మిడ్ క్యాప్ ఓరియంటెడ్ నిఫ్టీ నెక్స్ట్ 50 అంటారు. ఇది టోటల్ 50 కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి మనం 100% మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్ కూడా 100% మనకి బై అండ్ డిప్ అంటే బాగా డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు 10, 20, 40, 50% కూడా స్మాల్ క్యాప్ కరెక్షన్ వస్తుంది. ఆ టైంలో మనం ఖచ్చితంగా మనం బై చేయొచ్చు. ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా మనం బుక్ చేసుకోవాలి. బై అండ్ హోల్డ్ లైఫ్ టైం వదిలేస్తాం అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు లేదు. మీరు ప్రాఫిట్ రేంజ్ పెట్టుకొని మనం ప్రాఫిట్ గానే టార్గెట్ పెట్టుకొని మనం ఇమీడియట్ గా మీ రేంజ్ తగినట్టు వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అవడం బెటర్ మేడం. రైట్. ఓకే అజయ్ గారు, మరి గోల్డ్ సిల్వర్ ఎందుకు అసలు డౌన్ అయిపోతున్నాయి ఇప్పుడు? గోల్డ్ సిల్వర్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు మనకి ఫ్యూచర్ లో నెక్స్ట్ మేబీ 1 week లో మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు కొలాప్స్ అవుతుంది మేడం. వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ రేట్ కనుక హైక్ చేస్తే కనుక గోల్డ్ సిల్వర్ ఇక్కడి నుంచి కూడా ఒక 10-20% మనకు పడింది, ఖచ్చితంగా పడింది. అలాగని చెప్పేసి గోల్డ్ పడింది సిల్వర్ పడింది అని భయపడాల్సిన అవసరం లేదు. గోల్డ్ పడినా కొనుక్కోవచ్చు, పెరిగినా కొనవచ్చు. సిల్వర్ కూడా అంతే, డౌన్ అయిన కొంది మనం అది సిల్వర్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 2,20,000 ఉంది. ఈవెన్ 1 lakh అయితే 1 lakh వచ్చినా కొనవచ్చు, 1,50,000 వచ్చినా కొనవచ్చు. ఈవెన్ ఎనీ డిప్ లో మనం సిల్వర్ కూడా బై చేయొచ్చు, గోల్డ్ కూడా ఎనీ డిప్ లో మనం బై చేసుకోవచ్చు. ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు కనుక ఇంక్రీజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి గోల్డ్ సిల్వర్ అనేది డౌన్ ట్రెండ్ అవుతాయి. డౌన్ ట్రెండ్ అయిందని చెప్పేసి మనం కంగారు పడిపోయి భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక అవకాశంగా తీసుకొని మనం ఖచ్చితంగా మనం బై చేసుకోవచ్చు మనం. ఓకే అజయ్ గారు, మరి ఈ ఐటీ రంగంలో ఉన్న స్టాక్స్ పరిస్థితి ఏంటి, ప్రెసెంట్ ఎలా ఉన్నాయనుకోవచ్చు అంటారు? మేడం, ఐటీ మనం చెప్పినప్పుడు కూడా చాలా మంది ఐటీ పెరగదు ఇది మొత్తం కొలాప్స్ అయిపోయింది కంగారు పడిపోయి కామెంట్స్ పరంగా కూడా చాలా మంది చేశారు. ఆల్రెడీ ఈరోజు ఐటీ ఆల్రెడీ 10% మంచి పికప్ అయినాయి. నేను అనేది కంటిన్యూగా పెరుగుతుందని చెప్తలేదు. ఒక 10, 15, 20% వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం డౌన్ ట్రెండ్ లో ఎంటర్ అవ్వాలా. సెక్టర్ పరంగా స్ట్రాంగ్ గానే ఉంది. ఈ రోజు అన్ని మాక్సిమం ఐటీ స్టాక్స్ అన్ని రికవర్ అయినాయి. ఏంటంటే మార్కెట్ లో ఫోమో అంటే ఇది అయిపోతుంది, ఏ వచ్చింది ఇంకా కొలాప్స్ అయిపోతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ ఐటీ బ్రహ్మాండం పెరిగింది. ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవచ్చు మేడం ఈరోజు. అజయ్ గారు, విదేశీ అమ్మకాలు కొనుగోళ్లు ప్రెసెంట్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అంటారు? మేడం, ఇది మనకి ఫారెన్ మార్కెట్ లో ఇప్పుడు ఎఫ్ఐఎస్ వచ్చేసరికి మన ఇండియన్ మార్కెట్ లో నిన్న ఎఫ్ఐఎస్ 1,688 crores మనకి సెల్లింగ్ చేశారు. డిఏఎస్ వచ్చేసరికి 2,329 crores మనకి బై చేశారు. అంటే మనకి ఎఫ్ఐఎస్ కి ధీటుగా నిలబడుతుంది డిఏఎస్. మేము ఫస్ట్ ఏం చెప్పేది ఏంటంటే
డిఏఎస్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన రిటైలర్స్ లేకపోతే మన మార్కెట్ ఎప్పుడో కొలాప్స్ అయ్యేది. మనం డిఏఎస్ కానీ రిటైలర్స్ కానీ ఫస్ట్ నుంచి మనం కోరుకునేది ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది కొంచెం తగ్గిస్తే కనుక మన మార్కెట్ మంచి స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది తీసుకున్నది. వాళ్ళకి కూడా కొంత బెనిఫిట్ అనేది ఇస్తే బాగుండని దాదాపు మాక్సిమం అందరూ కోరుకుంటున్నారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఈవెన్ ట్యాక్స్ పరంగా కానీ స్టాక్ మార్కెట్ లో మాక్సిమం బెనిఫిట్స్ కనుక ఎఫ్ఐఎస్ కి ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళకి డెట్ ఫండ్స్ రిలేటెడ్ గా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చారు. మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఈ డిఏఎస్ కి రిటైలర్స్ కూడా కొంత బెనిఫిట్స్ పరంగా ఇస్తే కనుక మనకి మొమెంటం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి అజయ్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది నాటి మార్కెట్ బస్. నమస్తే.